ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మీ అందరికీ క్రీస్తు నామమున వందనాలు తెలియచేసుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలతో మీ ముందుకి ఇలాగా దేవుడు వాక్యాన్ని పట్టుకొని రావడం నిజంగా నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఒక చిన్న మాట చెప్పాలని ఆశపడుతున్నాను. న్యూ ఇయర్ మరి ఈ సందర్భంగా చూడండి ప్రియమైన వాళ్ళరా, కీర్తన గ్రంథము 91వ అధ్యాయంలో 14వ వచనంలో నా ప్రియమైన దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను. చూడండి, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తాను. ఏ విషయంలో ఈరోజు మీరు ఆందోళన కలిగి ఉన్నారు? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఏ విషయంలో నువ్వు ఆందోళన కలిగి ఉన్నావు? ఏ విషయంలో నువ్వు వేదన చెందుతున్నావో ఆ వేదన అంతా తీసివేసే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు చూడండి, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. ఒక చిన్న ప్రేమ అండి, మీ మనసులో చిన్న స్థానం అండి, ఆయనకి ఇచ్చి చూడండి. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తానని ఆయనే సలహిస్తున్నారండి. ఏ తెగులు నీ గుడారం సమీపించదన్నారండి. కీర్తనల గ్రంథం 91:10 ఏ తెగులు నీ గుడారం అపాయం ఏది నీ వద్దకు రాదు, అపాయం ఏది నీ వద్దకు రాదని ఆయనే సలహిస్తున్నారండి. ఏ అపాయంకి నువ్వు భయపడవసరం లేదు, ఎవరి మాటలకి నువ్వు దిగులు పడవసరం లేదు. హల్లెలూయా. ఈ యొక్క నూతన సంవత్సరంతో మరి దేవుడు మీతో మాట్లాడమన్న మాట, అతడు నన్ను ప్రేమిస్తాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. మీరు అతన్ని ప్రేమించి చూడండి. హల్లెలూయా.